మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. అటు విద్యుత్ సిబ్బంది నుండి ఇటు సాధారణ ప్రజల వరకు విద్యుత్ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రత్యేక కథనం. వర్షాకాలంలో రకరకాల విద్యుత్ ప్రమాదాలు జరుగుతుంటాయి. విద్యుత్ స్తంభాలు తడిసి షాక్ తగలడం, వైర్లు తెగిపడడం, విద్యుత్ లైన్ల కింద చెట్లు ఉండి విద్యుత్ షాక్ తగలడం, ఎల్సీ ఇవ్వడంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల అటు విద్యుత్ సిబ్బంది ఇటు సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల నివారణ కోసం సబ్స్టేషన్లలో పనిచేసే సిబ్బందికి విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ రంగంలో నిపుణులైన వారిని రప్పించి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్ సబ్స్టేషన్ను సరిగ్గా మెయింటైన్ చేస్తే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు సిబ్బంది అవగాహన రాహిత్యం వల్ల విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బందే కాకుండా సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. ఎల్సీ తీసుకున్నప్పుడు ఏబీ స్విచ్ బంద్ చేయకుండా కొందరు వీసీబీ ఒక్కటే బంద్ చేస్తున్నారు. అలా కాకుండా ఎల్సీ తీసుకున్నప్పుడు వీసీబీతో పాటు ఏబీ స్విచ్ కూడా బంద్ చేయడమే కాకుండా ఎర్త్ రాడ్ కూడా వేసుకుంటే ప్రమాదాలను చాలా వరకు నియంత్రించవచ్చని చెబుతున్నారు. సిబ్బంది సైతం హెల్మెట్లు, బూట్లు ధరించాలని, తద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇది సబ్స్టేషన్లలో సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అనేది ప్రతినిత్యం పర్యవేక్షించడానికి అసిస్టెంట్ ఇంజనీర్లను క్రమం తప్పకుండా సబ్స్టేషన్లను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ అధికారులు సిబ్బందికి తప్ప ఇతర వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్సీ ఇవ్వవద్దని, ఎల్సీ సైతం నిర్దేశిత సమయంలోనే ఇవ్వాలని ట్రాన్స్కో నల్గొండ ఆపరేషన్ డిఈ వెంకటేశ్వర్లు తెలిపారు. గాలి దుమారం వచ్చినప్పుడు ప్రజలు ఇనుప స్తంభాల వద్ద ఉండవద్దని, స్పార్క్ వస్తే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని నల్గొండ పట్టణ ఆపరేషన్ ఏడీ నవీన్ అహ్మద్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లతో పాటు ప్రతి ఇంట్లోనూ ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. వర్షం పడే సమయంలో విద్యుత్ లైన్ల కింద నిలబడవద్దని, పిడుగులు పడే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నల్గొండ డివిజన్లో ఉన్నటువంటి 73 సబ్స్టేషన్లు కలవు. 73 సబ్స్టేషన్లో ఉన్నటువంటి అందరు ఆపరేటర్స్కు వారి యొక్క విధి విధానాలు, డూస్ అండ్ అన్డూస్, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాని మీద ఒక ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. అవగాహన సదస్సు చేస్తున్నాము. ఇక్కడ 150 మంది సబ్స్టేషన్ ఆపరేటర్లు ఉన్నారు. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ ఉన్నారు, ఏడీలు ఉన్నారు, ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, ఎంఆర్టీ వాళ్ళు ప్లస్ టీఆర్ఈ వాళ్ళు ఉన్నారు. వీరందరి ద్వారా మేము వీళ్ళకి అవగాహన చేస్తున్నాము. సబ్స్టేషన్ అనేది గుండెకాయ. సబ్స్టేషన్ అనేది కరెక్ట్గా ఆపరేట్ చేస్తే ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళు సబ్స్టేషన్లో ఏం చేయాలి, ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒక ఎల్సీ తీసుకుంటారు, ఎల్సీ తీసుకుని ఏబీ స్విచ్ బంద్ చేయకుండా వీసీబీ ఒకటే బంద్ చేస్తారు. అటువంటి చేయకూడదు. వీసీబీ అనేది ఒక 8 mm గ్యాప్ మాత్రమే ఉంటుంది, కానీ అది ఒక్కోసారి స్ట్రక్ అవుతుంది. సో ఇటువంటిప్పుడు మీరు ఈ వీసీబీ బంద్ చేసుకోండి, ఏబీ స్విచ్ బంద్ చేసుకోండి. అలాగే ఎర్త్ రాడ్ కూడా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోవాలి, ఎర్తింగ్ వాడుకోవాలి, బూట్స్ వాడాలి. సప్లై చేసినాం ఆల్రెడీ. ఇది చేస్తురా లేదా అనేది ప్రతి ఒక్క అసిస్టెంట్ ఇంజనీర్ ప్రతి వారం ఒక రోజు నాడు సబ్స్టేషన్కి పోయి మీరు ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సబ్స్టేషన్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, కన్జ్యూమర్స్ తోటి మాట్లాడేటప్పుడు చాలా పొలైట్గా మాట్లాడాలని చెప్పేసి కూడా ట్రైనింగ్ ఇచ్చినాము. మా దగ్గర ఒక ఏఈ గారు ఉండే ప్రొడక్షన్ అంజన్న ఏఈ గారు అంటేనే ఆయన ఆల్మోస్ట్ ఒక 180 మంది ఏఈలలో సెలెక్ట్ అవుతాయి. 102 మంది ఆయనే కోచింగ్ ఇచ్చాడు. అంత పెద్ద కోచింగ్ మర్చి గత 5 ఏళ్ళ సంది లెక్చర్ ఫీల్డ్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడే మా డిపార్ట్మెంట్ ఒక 3 ఏళ్ళ కింద వచ్చాడు. ఆయన ప్రతి డీటెయిల్గా రిలే అంటే ఏంది, ఏబీ స్విచ్ అంటే ఏంది, బ్రేకర్ అంటే ఏంది, ఏ విధంగా ప్రొడక్షన్ తీసుకోవాలి, కన్జ్యూమర్లకు కరెంటు ఊరికే తీయకూడదు, ఎల్సీలు అన్ఆథరైజ్డ్ ఎల్సీలు ఇవ్వకూడదు, డిపార్ట్మెంట్ పర్సన్కే ఇవ్వాలి. తర్వాత ఎల్సీలు ఇచ్చే టైం కూడా ఈవినింగ్ 4 to 5 ఒక నిర్దిష్టమైన సమయం తీసుకుంటే అర్థమవుతుంది. 24 ఒక దగ్గర ఎడ్జ్ ఫీజు పోయింది, ఎల్సీ తీసుకుందామంటే దానివల్ల దాని మీద ఉన్నటువంటి 100 ట్రాన్స్ఫార్మర్లు బంద్ అవుతాయి. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది.
ఇవన్నీ చెప్పామండి. ఈ యొక్క వర్షాకాలం అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐరన్ పోల్స్ కానీ, టవర్స్ కానీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ దగ్గర అయితే ఉన్నాయో వాటిని వర్షం వచ్చినప్పుడు కానీ ముట్టుకోకూడదు. ఐరన్ తర్వాత బేర్ వైర్, ఇన్సులేషన్ పోయినటువంటి సర్వీస్ వైర్లు కానీ, ఇళ్ళలో తడిగా ఉన్నటువంటి ఇళ్ళ మీద కానీ ఎక్కడ కూడా ముట్టుకోవద్దండి. టెస్టర్ పెట్టి ముట్టుకుంటే మీకు తెలుస్తుంది అసలుకి. లేకుంటే దాన్ని ముట్టుకోకుండా ఇమీడియట్గా కరెంటు సిబ్బంది వాళ్ళకు చేయండి. ఈ హోర్డింగ్స్లో ఆ యొక్క ఫ్లెక్సీ అనేది ఉందో అది చీకిపోయి దానిలో ఒక అల్యూమినియం వైర్ ఉంటుంది, అది వైపు 11 kV లైన్ మీద పడ్డది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఆ విధంగా ట్రిప్ అవుతూ ఉన్నది. అట్లే చెట్లు కూడా కొట్టేటప్పుడు కొన్ని కాలనీస్ ఉన్నాయి, చెట్లు కొట్టేయట్లేసరికి చెట్లు కొట్టేయకుంటే మినిమం 2 మీటర్ల గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఒక లైవ్ వైర్కి మన చెట్లు కొట్టొద్దు. కరెంటు నాణ్యంగా ఇవ్వాలంటే సాధ్యపడదు. దయచేసి వాడికి మా వాళ్ళందరికీ సహకారం చేయండి. మీరు కూడా కొంత తోడ్పాటు అందించండి. కాలనీ వాళ్ళందరూ కూడా చెట్లు కొట్టుకుంటే నాణ్యమైన విద్యుత్ వస్తుంది. చెట్టు తాగినప్పుడు ఏమైందంటే ఒక ఇన్సులేటర్ ఫెయిల్ కావటము, ఒక ఎర్తింగ్ కావటము, దానివల్ల కరెంటు వృధా అవుతుంది, నాణ్యమైన సరి ఇవ్వలేకపోతున్నాం. మా స్టాఫ్ అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. ఇప్పుడు వీటి కాలనీ ఫీడర్ ఉంది, టౌన్ ఫీడర్ అసలు ట్రిప్పే కాదు, అట్లా తయారు చేసినాము. ఇప్పుడు నల్గొండ టౌన్లో ఉన్నటువంటి 23 ఫీడర్లు, వాటి మీద మా TGSPDCL కంపెనీ వారు ఒక యాప్ తయారు చేసి ప్రతి పోల్ టు పోల్ సర్వే చేస్తున్నాము. ఆ పోల్ మీద ఏం డిఫెక్ట్ ఉన్నది, ఇన్సులేటర్ మంచిగా ఉందా, లూజ్ లైన్ ఉందా, ఏబీ స్విచ్ పనిచేస్తుందా, మేల్ ఫీమేల్ కనెక్ట్ చేస్తుందా, ప్రతి ఒక్కటి లూజ్ లైన్ ఉన్నాయా అన్నీ రికార్డ్ చేసినాము. అన్నిటిని కూడా వితిన్ షార్ట్ టైంలో టెండర్స్ కాల్ఫర్ చేసి కరెంటు పోకుండా చూస్తున్నామండి. ఈ వర్షాకాలం స్టార్ట్ అయినందువల్ల ఈ మన గాలి దుమారం హెవీ గేల్ అండ్ విండ్ వచ్చినప్పుడు మనకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ టౌన్ పీపుల్ అంతా కొన్ని సేఫ్టీ పాటించాలని. మొదట మీరు గాలి వర్షం ఎప్పుడు వచ్చినా దానికి ఏమన్నా వచ్చే టైంలో కానీ గాలి వర్షం డ్యామేజ్ అయిన టైంలో కానీ ఇనుప స్తంభాలకు టచ్ చేసి దగ్గర ఉండొద్దు, దాన్ని ముట్టుకోవద్దు. రెండోది, మీకేమైనా ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు, మీ వర్షం పడేటప్పుడు మీ ఇంటి ముందు పోల్ మీద కానీ వేరే ఎక్కడైనా మీరున్న ప్లేస్లో ఎక్కడైనా శబ్దం వచ్చి మంట వచ్చినా స్పార్క్ వచ్చినా ఇమీడియట్లీ మీ ఏరియా లైన్మెన్కు కానీ ఆ ఫ్యూజ్ ఆఫ్ కాల్ నెంబర్ కానీ మెసేజ్ ఇవ్వండి. ఇంట్లో ఎర్తింగ్ పర్టికులర్గా ఎర్తింగ్ ప్రొవైడ్ చేసుకోండి ఇంట్లో. ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలంలో లైన్ల కింద నిల్చోవద్దు. లైన్ల కింద వర్షం పడేటప్పుడు కానీ గాలి వచ్చేటప్పుడు కానీ జర లైన్ కింద లేకుండా వేరే పక్కకు జరిగి ఉంటే ప్రమాదాలు తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ ఏరియాలో ఎప్పుడైనా ఏదైనా మీకు సమస్య వచ్చినా, ఇట్లాంటి సపోర్ట్ వచ్చినా, పిడుగుడ పడ్డప్పుడు కానీ లైన్ల మీద కానీ ట్రాన్స్ఫారం కాడ కానీ పెద్ద శబ్దం వస్తే మీరు ఏరియా లైన్మెన్ కానీ ఏఈకి కానీ ఫోన్ చేసి చెప్పండి. మీ ఏరియా లైన్మెన్ నెంబర్ కానీ ఆ ఫ్యూజ్ ఆఫ్ కాల్ నెంబర్ దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్తే మీకు దాని మీద ప్రింట్ అయి ఉంటుంది, టైప్ చేసి ఉన్నారు నెంబరు, లైన్మెన్ నెంబర్, ఏఈ నెంబర్, ఫ్యూజ్ ఆఫ్ కాల్ నెంబర్ ఆ ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ మీద కానీ ట్రాన్స్ఫార్మర్ దిమ్మ మీద కానీ ఉంటుంది. అది చూసుకోండి. ఇప్పుడు మీరు అసలు టౌన్ 1 టౌన్ 2 టౌన్ 3 మీరు ఏరియా మీకు తెలిసి ఉండాలి. సప్లై ఏ నైట్ ఏ ప్రమాదం ఏ నైట్లో పోయినా ఇబ్బంది వచ్చినా మీరు నైట్ అయినా 24 hours ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఉంటారు, ఎత్తుతారు ఫోను. టౌన్ 1 ఫ్యూజ్ ఆఫ్ కాల్ నెంబర్ 94 నోట్ చేసుకోండి మీరు, 9491065709. మళ్ళీ చెప్తున్నాను, 9491065709. ఇది టౌన్ 1 ఏరియా. టౌన్ 2 ఏరియా 7382615041. ఇది టౌన్ 2 ఏరియా. టౌన్ 2 మళ్ళీ చెప్తున్నా 7382615041. నెక్స్ట్ టౌన్ 3 9491065748. టౌన్ 3 మళ్ళీ చెప్తున్నా 9491065748. ఈ నెంబర్లకు మీరు ఎప్పుడైనా ఈ వర్షాకాలమే అని కాదు, ఏ నైట్ ఎప్పుడు మీకు కరెంట్ పోయినా మీరు కాల్ చేయొచ్చు, ఎమ్మటే మా వాళ్ళు వచ్చి అటెండ్ అవుతారు.